మార్చి రెండో వారానికే మండిపోతున్నాయి. ఎల్నినో పరిస్థితులతో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువ నమోదవుతున్నాయి. రెండో వారం నుంచి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వేడిగాళ్లతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నుంచి మే వరకు చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది. మార్చి నుంచి ఉత్తర మధ్య భారతదేశంలో హీట్ వేవ్ అల్లాడించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్నాయని మధ్య పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఆవర్తన వేడెక్కడంతో వేడిగాళ్ల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇస్తోంది ఐఎండీ. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 9 గంటలకి బాణుడు బగబగ మండిపోతున్నారు. తెలంగాణలో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఈ నెలలో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు రోజు రోజుకి 3 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం బాగానే కనబడుతుంది. పగటి వేళ ఎండల తీవ్రత గంట గంటకు పెరుగుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వచ్చే వారం నుంచి ఎండలు మరింత మండిపోనున్నాయి. సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉండనున్నాయి. వాతావరణంలో మార్పు కూడా స్పష్టంగా కనపడుతుంది. మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తర్వాత ఎండకు తడిచి బయటకు వెళ్లడం కూడా బానుకుంటున్నారు. ఇక 2 రోజుల నుంచి ఎండల తీవ్రత గట్టిగా ఉంటుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 38 డిగ్రీలు నమోదవుతుంటే రాత్రి సమయంలో 25 డిగ్రీలుగా ఉంటుంది. మరోవైపు వేడిగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏపీలో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాత్రి వేళ 22 డిగ్రీలు ఉంటుంది. ఇక పగటి సమయంలో వాతావరణం చాలా పొడిగా ఉండడంతో దాహం ఎక్కువవుతుంది. క్రమేపీ ఎండల తీవ్రత పెరుగుతోందని ఐఎండీ చెబుతూ ఉంటే డీహైడ్రేషన్ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు జాగ్రత్తగా చెబుతున్నారు. ఇక రోజంతా ఎక్కువ నీళ్లు తాగాలని, పుచ్చకాయ, దోసకాయ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండేవి తీసుకోవాలని, పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. ముందు ముందు వేసవి ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుందని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని, సాధ్యమైనంత వరకు పళ్ళ రసాలు కూడా తీసుకుంటుండాలని సలహా ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మల లైవ్లో అందిస్తారు. నిర్మల. ఆనంద్, ఇప్పుడు మాత్రం ఎండలు అయితే ఇప్పుడు మనకు వేసవికాలం స్టార్ట్ అయ్యి కూడా ఒక నెల 2 నెలలే అవుతుంది. ఈ 2 నెలల నుంచి కూడా చాలా వరకు ఎండలు అయితే మగ్గిపోతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట వాతావరణం కూడా ఉదయం 10:30 నుంచే చాలా వరకు ఎండ ఉష్ణోగ్రత అయితే పెరుగుతుంది. దాదాపు రోజు గంటకు మరింత ఉష్ణోగ్రత పెరుగుతూనే వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మాత్రము 40 డిగ్రీస్ వరకు కూడా పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రత పెరగడం వల్ల మాత్రము ప్రజలైతే అల్లాడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతున్నాయి. అలాగే బయట తిరుగుతున్న ప్రజలు కూడా అయితే ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి రావడం బట్టి కూడా వాళ్ళైతే అల్లాడిపోయి కూడా బస్సుల కోసం కూడా నిలబడడానికి కూడా సరైన షెల్టర్లు కూడా లేక ఈ ఎండలకు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఎక్కువగా కూడా ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. కూడా ఎక్కువ కొబ్బరి నీళ్ళు తీసుకోవడము, పుచ్చకాయలు తినడము, అలాగే దోసకాయ కానీ, కీరా కానీ, నిమ్మకాయ నీళ్ళు, వాటర్ మాత్రము రోజుకు ఒక 4 నుంచి 5 లీటర్ల వరకు నీరును మాత్రం తీసుకోగలుగుతున్నారు. అదేవిధంగా వైద్య నిపుణులు కూడా అదే సూచిస్తున్నారు. ఎందుకంటే ఇంకా మరికొద్ది రాబోయే వారంలో మాత్రము ఇప్పుడు వచ్చే వారానికి ఇంకా ఉష్ణోగ్రత అయితే ఇంకా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ప్రజలు ఇప్పుడే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఎక్కువ ద్రవ పదార్థాలని తీసుకోవాలని కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్నారు. ఆనంద్.
ఓకే నిర్మల, మరి దీనికి సంబంధించి ఇటు ప్రజల్లో అవగాహన అయితే పెరుగుతూ ఉంది, ఇటు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇటు వాతావరణ శాఖే కానీ ఇటు డాక్టర్లే కానీ ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తూ ఉన్నారు? వాతావరణ శాఖ అయితే చెప్తున్నారు పుచ్చకాయలు లాంటివి కానీ మంచినీళ్ళని ఎక్కువగా తీసుకోవడము, అదేవిధంగా జ్యూసులు ఎక్కువగా తీసుకోవడం కూడా, దానికి సంబంధించి ఇంకొకటి నిమ్మకాయ నీళ్ళు సరైన పద్ధతిగా తీసుకోవాలి. అదేవిధంగా నిమ్మకాయ నీళ్ళే ఈ వేసవికి అనుగుణమైనవి అని కూడా చెప్తున్నారు నిపుణులైతే. థ్యాంక్ యూ నిర్మల. We'll tell a short break. Stay with us.